సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం చోటు చేసుకుంది. 9 సంవత్సరాల బాలికపై 55 సంవత్సరాల వృద్ధుడు అత్యాచారం చేసిన ఘటన ప్రకంపనలు రేపుతోంది. బాలిక తల్లి ఓ ఆశా వర్కర్ కావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఆశా వర్కర్లతో పాటు సిపిఎం కేవీపీఎస్ నాయకులు రంగులోకి దిగారు. మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గట్టిగా నినాదాలు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మహిళా నాయకులు హెచ్చరించారు కూడా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 9 సంవత్సరాల బాలికపై అదే ప్రాంతానికి చెందిన 55 సంవత్సరాల మానవ మృగం గోపి అత్యాచారానికి ఒడిగట్టాడు. నవంబర్ 17వ తేదీన 9 ఏళ్ల చిన్నారి స్కూలుకు వెళ్లి ఇంటికొచ్చింది. పెదనాన్న ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే సమయంలో గోపి అనే వ్యక్తి బాలికతో మాట కలిపాడు. తామంతా తిరుపతికి వెళ్ళి వచ్చామని ప్రసాదం ఇచ్చాడు. ఇంటికి వస్తే నీ తమ్ముడికి కూడా తిరుపతి లడ్డూ ఇస్తానని నమ్మబలికాడు. దగ్గరలోనే ఉన్న తన ఇంటిలోకి తీసుకువెళ్లాడు. వరుసకు తాత కావడంతో ఆ చిన్నారి ఆ కీచకుడి మాటలు నమ్మి ఇంట్లోకి వెళ్ళింది. కొద్దిసేపు మాయమాటలు చెప్పిన ఆ నీచుడు బాలికను వంటగదిలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. నొప్పి భరించలేకపోయిన బాలిక గట్టిగా కేకలు వేసింది. అంతలో ఎవరో తలుపు కొట్టిన చప్పుడు రావడంతో గోపి తలుపు తీశాడు. తలుపు తీయడంతోనే బాలిక అక్కడి నుంచి పారిపోయింది. అమ్మాయి బయటకు వచ్చిన అనంతరం జరిగిన సంగతి చిన్నారి తల్లిలాంటి ఓ మహిళకు వివరించింది. వెంటనే ఆమె అలర్ట్ అయింది. మరికొందరికి విషయం చెప్పి జనాలను పోగు చేసింది. గోపిని స్తంభానికి కట్టేసి ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గోపిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తల్లి ఓ ఆశా వర్కర్ కావడంతో ఈ విషయం సంచలనంగా మారింది. ఆశా వర్కర్లతో పాటు సిపిఎం కేవీపీఎస్ నాయకులు రంగంలోకి దిగారు. మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గట్టిగా నినాదాలు చేశారు. బాలికను ఇంతవరకు ఆసుపత్రికి ఎందుకు తీసుకువెళ్లలేదని పోలీసులపై నాయకులపై ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసుల్లో కనీస చలనం సైతం లేదని మండిపడుతున్నారు. చివరకు బంధువులు నాయకుల సహకారంతో ఆ చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్కూల్ నుండి అమ్మాయి వచ్చింది. వాళ్ళ పెద్దయ్య ఇంటితో ఎల్లీని కొట్టించినాడు. లక్ష్మీపతి అని వాళ్ళ పెద్దయ్య. అక్కడి నుండి వచ్చింది అమ్మాయి. వచ్చిన వెంటనే వీడు గోపి అనే అతను రా పాప అని పిలిచినాడు సార్. లడ్డు ఇచ్చినాడు. లడ్డు తినింది. ఇంకోటి ఇస్తాను నీ తమ్మునికి తీసుకుపోదు అని పిలిచినాడు. ఇంట్లో పోతేనే డోర్ లాక్ చేసుకొని 1 రూమ్లోకి తీసిపోయినాడు సార్. ఎక్కడ చిక్కితే అక్కడ చెయ్యడము జరిగితే గట్టిగా అరిసింది సార్. ఈ అమ్మాయి అరిసిన వెంటనే నోరు మూసిపెట్టినాడు. ఎవరో ఆకలి కొట్టినట్లయితే వాడు డోర్ ఓపెన్ చేసినాడు. ఆ పాప చిన్న పాప కాబట్టి ఎప్పుడైతే లాక్ తీసినాడో వాడు వెంటనే అమ్మాయి బయటికి పారొచ్చింది. పారొచ్చిన వెంటనే గాబరుగా అరిసింది. కీలు గొంతు పడిపోయి ఒక అమ్మాయి జ్యోతి అనే అమ్మాయి ఆ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుంది. ఆ పాపకు వచ్చేసి ఈ పాప అత్తమ్మ నాకు ఇట్లా చేసేసినాడు గోపి అంటానని ఆ పాపకి వివరంగా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఆ పాప చెప్పే మాటలన్నీ రికార్డ్ చేసి పెట్టుకోవాలి సార్. అక్కడైతే స్కూల్ యాజమాన్యం కూడా ఈరోజు కంప్లైంట్ ఇచ్చేదానికి అక్కడున్న ఎవరైతే హెడ్ మాస్టర్ ఉంటాడో వాళ్ళు కూడా తెలిసింది. అక్కడ వాళ్ళంతా కలిసి 1 టౌన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నారు సార్. పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన సంఘటనలను ఓ ఆశా వర్కర్ వివరించింది. నిందితుడిని తమ ముందు కూర్చోబెట్టి పోలీసులు మాట్లాడుతున్నారని సిపిఎం నాయకురాలు ఆవేదన వ్యక్తం చేసింది. హిందూపురం వంటి ప్రాంతంలో ఇటువంటి మానవ మృగాలు సంచరిస్తున్నాయంటే పిల్లలతో ఎలా బ్రతకాలని ఆమె తన ఆక్రోశం వెళ్లగక్కింది. మానవ మృగాలు మన పక్కనే ఉంటే ఇంట్లో నుంచి ఎలా బయటకు రావాలని, ఎలా బ్రతకాలని ఆమె ప్రశ్నించింది. ఇటువంటి నీచులకు కఠినంగా శిక్ష వేయాలని సిపిఎం నాయకురాలు డిమాండ్ చేస్తోంది. అక్కడైతే మీరు కంప్లైంట్ పెడతారా అని అక్కడ వాళ్ళ తండ్రిని అడగడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ మీరు ఇస్తారా లేదా మేమే రాసుకోవాలా అని అక్కడున్న పోలీస్ వాళ్ళు అనడం. అది ఎట్లా రాసుకుంటారు సార్? కొట్లాడినారా వాళ్ళు కేసు రాసుకునేకి? వాళ్ళు ఒక ఏఎస్ఐ ఆఫీసర్ కూర్చున్నారు సార్. వాళ్ళ దగ్గర ఎదురు బదురులో
భార్య భర్తని కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటున్నారు సార్. ఎవడైతే నిందితుడు ఉన్నాడో ఈ అగత్యానికి పాల్పన్నాడో గోపి భార్యని ఎదుట కూర్చోబెట్టుకొని చీరల్లో సన్మానం చేస్తున్నారు సార్ మన పోలీసు వాళ్ళని కూర్చోబెట్టి మేపి రోడ్ల మీద నిడుస్తున్నారా? యాడున్నాం సార్? మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే పక్క రాష్ట్రంలో ఉన్నామా తెలియదు సార్. 5 నెలల బిడ్డలు మొదలుకొని ఎక్కడెక్కడో అగత్యాలు జరుగుతున్నాయంటే మనం న్యూస్ లో అయినాం సార్. నిజంగా మన హిందూపురం పట్టణంలోనే జరుగుతుందని మేము కల్లో కూడా అనుకోలేదు సార్. మనిషిని ఎట్లా నమ్మాలి సార్? మానవ మృగం అనేది మన పక్కలోనే ఉంటే ఎట్లా సార్ మేము బయటికి పోగలము? ఎట్లా సార్ మా బిడ్డలను మేము పోషించుకోగలము? వీరికి కఠిన శిక్ష అనేది వేస్తే ఇంకొక ఆలోచన ఉండేవాడు రాకూడదు సార్ బయటికి. నిందితుడిని కఠినంగా శిక్షించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మహిళా నాయకులు హెచ్చరించారు. ఇంద్రమ్మ కాలనీలో మా తోటి ఆశా వర్కర్ అయినటువంటి కూతురు ఆమె ఆల్రెడీ చనిపోయింది. లేదు, తన చిన్న పాప, ఇంకా ఆ చిన్న పాపకి ఈ అత్యాచారం చేసినారంటే వాళ్ళు ఇంకెలాంటి మానవ మృగాలు అయిండాలి. అది తిరుపతి ప్రసాదం అని చెప్పి దాని ద్వారా అట్లా చేయడం ఎంతవరకు న్యాయము? మేము పోలీసు వాళ్ళు కంప్లైంట్ పెట్టకపోతే వాళ్ళు కూడా ఏమీ పట్టించుకోకున్నట్లా. ఇక్కడ మనము హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ కోసము చెప్పాలనుకుంటే అక్కడ కూడా సరైన ఇది లేకున్నట్లా ఇట్లా చేస్తే మాకు న్యాయం అనేది ఎక్కడ దొరుకుతుంది? ఆ పసిపిల్లలు అనేది కూడా లేకున్నట్లా ఇంత భయంకరంగా చేస్తా అంటే ఆడవాళ్ళైనా చిన్న పసిపిల్లలైనా ఎలా తిరగలరు? ఇది ఖండించాలని మేమందరూ కలిసి మాకు న్యాయం చేయాలని ఆ బిడ్డ కూడా న్యాయం చేయాలా. ఏమైనా జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ మేము ఆ మానవ మృగాన్ని శిక్షించకపోతే, కఠినంగా శిక్షించకపోతే 5వ ఆధ్వర్యం ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని సిఐటియు నాయకులు, ఐద్వా నాయకులు, ఆశా వర్కర్లు, సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు తమ వినతి పత్రాన్ని అందజేశారు.